So I said, okay, then Tata, goodbye, because I know my track record. I know what I'm worth. I know that his films haven't been doing as well as my films have been doing. హలో హాయ్ ఫ్రెండ్స్, సందీప్ రెడ్డి వంగ గారు యానిమల్ మూవీ తర్వాత ప్రెజెంట్ ప్రభాస్ గారితో స్పిరిట్ మూవీ చేస్తున్నారండి. అయితే ఆ మూవీకి ముందుగా దీపికా పదుకొనేని కన్ఫర్మ్ చేసుకున్నారు హీరోయిన్ గా. బట్ ఇప్పుడు తనని తీసేసి యానిమల్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా పనిచేసిన తృప్తి దిమిరిని కన్ఫర్మ్ చేసుకున్నారండి హీరోయిన్ గా. అందుకే దీపికా పదుకొనే గారిని ఎందుకు తీసేశారో, అలాగే ఈమెను పెట్టుకున్న తర్వాత ఈమెకి పెట్టిన కండిషన్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. సరేనా గాయస్, మరెందుకు లేటు, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. గాయస్, మీరు గాని మా ఛానల్ కి కొత్త వారైతే ఈ వీడియోని పూర్తిగా చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ తరపు నుంచి మేము ఆశించే ఒకే ఒక విషయం ఇదేనండి. సరే, మరి ఇక వీడియో విషయానికి వచ్చేస్తే గాయస్, మీ అందరికీ తెలుసు బాలీవుడ్ యాక్టర్స్ కి ఎలాంటి బలుపు ఉంటుందో. అలాంటి బలుపే మన సందీప్ రెడ్డి వంగ గారి ముందు చూపించాలని చూసింది దీపికా పదుకొనే. అందుకే తన కొమ్ముల్ని కట్ చేస్తూ సందీప్ రెడ్డి వంగ గారు తనని మూవీ నుంచే తరిమేశారు. లేకపోతే మరేటండి, 25 కోట్ల రెమ్యూనరేషన్ కావాలంట, ప్రాఫిట్ లో షేర్ కావాలంట, అండ్ 8 గంటల డ్యూటీ అయితే అందులో 6 గంటలు మాత్రమే డ్యూటీ చేస్తానని చెప్తోందంట. అండ్ వీటన్నిటికంటే తెలుగు సినిమా చేస్తూ తెలుగులో నేను మాట్లాడను, నా డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పించుకోండి అనే డిమాండ్ చేస్తుందంట. ఇది ఎంతవరకు న్యాయం మీరే చెప్పండి. ఇలా డిమాండ్ చేస్తే ఏ డైరెక్టర్ అయినా ఊరుకుంటారా చెప్పండి. డైరెక్టర్ మాట పక్కనట్టండి, అవతల డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ ఒప్పుకుంటాడా? దానికి తోడు ఆ ప్రొడ్యూసర్ కూడా హిందీ వాడే. సరే పోనీ, కొత్తగా పాప పుట్టింది కాబట్టి తనతో టైం స్పెండ్ చేయడానికి టైం తక్కువగా అడిగింది అనుకోవచ్చు. మరి మిగతావి ఎందుకండి ఒప్పుకోవడం లేదు? పొగరు కాకపోతే కాదు, నాకు ఇలా అయితేనే నిన్ను చేస్తాను, లేదంటే చేయను, దాంతో పాటు నాకు ప్రాఫిట్ కావాలి, రెమ్యూనరేషన్ పెంచాలి, అండ్ హీరోతో సమానంగా నన్ను ట్రీట్ చేయాలని డిమాండ్లు పెడితే ఎవరు మాత్రం తట్టుకోగలరు చెప్పండి. అందుకే సందీప్ గారు కూడా ఇంకా తట్టుకోలేక ఇంకా నీతో అవదమ్మా అని చెప్పేసి మూవీ నుంచి వెళ్ళిపోమన్నారు. ఈ బాలీవుడ్ వాళ్ళకి ఎప్పటికీ అప్పటికి గర్వం మాత్రం తగ్గలేదండి. ఎంత దిగజారిపోతున్నా సరే 130-140 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నా వచ్చేవి 10 కోట్ల కలెక్షన్స్ అయినా సిగ్గుండదు గానీ, ఇలా మనుషుల దగ్గర నాటకాలు తబ్బంటే మాత్రం ఫస్ట్ వస్తారు. అసలుకే మన ప్రభాస్ గారు 6 సినిమాలతో బిజీగా ఉండి కుదరకుండా అప్పుడప్పుడు ఇలా డేట్స్ ఇస్తూ షూటింగ్ చేసుకుంటుంటే అందులో మళ్ళీ నేను బొక్క పెడతానంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి. అందులోనూ అక్కడ ప్రభాస్ గారు అసలుకే తనని రోజుకి ఇంచుమించు 3-4 కోట్లు పెట్టి అతన్ని తీసుకొస్తుంటే ఆ టైంకి నువ్వు అందుబాటులో లేకపోతే ఎలా ఉంటుందండి ప్రొడ్యూసర్ కైనా డైరెక్టర్ కైనా సరే. అండ్ మళ్ళీ ఈ స్టోరీ మొత్తం వీళ్ళిద్దరి మధ్య నడుస్తుందని తెలిసి కూడా కొంతవరకే చేస్తాను, ఇన్ని గంటలే చేస్తాను, పలానా టైం వరకే చేస్తాను, మళ్ళీ నాకు ప్రాఫిట్ కావాలి, మళ్ళీ 25 కోట్లు రెమ్యూనరేషన్ కావాలి, ఇలా డిమాండ్ చేస్తుంటే ఎవరండి తట్టుకోగలరు? అందుకే సందీప్ రెడ్డి వంగ గారు చాలా సార్లు ఇలా క్రియేటివ్ డిఫరెన్సెస్ వస్తున్నాయని గమనించి మీ సేవలు మాకు ఇంకా వద్దమ్మా అని మూవీ నుంచి పక్కకు పెట్టేశారు. అసలుగే ఇది గ్లోబల్ రేంజ్ మూవీ అంటున్నారు, అండ్ హాలీవుడ్ యాక్టర్ టాన్ లీ కూడా వచ్చి మన మూవీలో యాక్ట్ చేస్తారని చెప్తున్నారు. ఇలాంటి టెన్షన్ లో డైరెక్టర్ అటు ఆలోచిస్తాడా, ఇటు నీదుకు ఆలోచిస్తాడా? అంతకు తోడు నేను తక్కువ డ్యూటీయే చేస్తాను, నాకు ఎక్కువ డ్యూటీ అయితే పడదు. మరి దానికి తగ్గట్టు రీజన్ చెప్తే కదా ఎవరైనా ఒప్పుకుంటారు. లేదు నీ ఇష్టం వచ్చినట్టు పొగరు చెల్లిస్తానంటే ఎవరు సైలెంట్ గా ఉంటారు చెప్పండి. అందుకే దీపికాని పక్కన పెట్టి తనకి రీప్లేస్మెంట్ గా దిమిరి గారిని తెచ్చుకున్నారు. అది కూడా ఎంతకి? ఓన్లీ 4 కోట్లు మాత్రమే. అండ్ మూవీలో వచ్చిన లాభాల్లో వాటాలు అడగకూడదు, షూటింగ్ టైం కంటే అదనంగా 2 గంటలు యాక్ట్ చేయాలి. ముఖ్యంగా స్పిరిట్ మూవీలో చేయాలంటే పక్కాగా తెలుగు వచ్చి ఉండాలి. అసలు ఏ మూవీకైనా అవసరమైనది బాడీ లాంగ్వేజ్ అండ్ లిప్ సింక్. ఆ 2 సూట్ అయితే కదండి మనం ఆ యాక్టర్ కి కనెక్ట్ అవ్వగలం, వాళ్ళు చేసే యాక్టింగ్ ని మనం ఫీల్ అవ్వగలం. అలాంటిది నేను తెలుగులో చేయను, నాకు సంబంధించిన మాటలు మీరు తెలుగులో వేరే వాళ్ళతో డబ్బింగ్ ఇచ్చుకోండి, నేనైతే తెలుగు డబ్బింగ్ చెప్పను, ఇలాంటి దిక్కుమాలిన కండిషన్స్ పెడితే ఎవరండి సైలెంట్ గా ఉంటారు? అదే పనిని సందీప్ గారు కూడా చేశారు. మీ సేవలు మాకు చాలమ్మా, వెళ్ళి బయట సినిమాలు చేసుకోండి, మేము మాకు తగ్గ హీరోయిన్ ని వెతుక్కొని ప్రభాస్ గారితో పని చేయించుకుంటామని తేల్చి చెప్పేశారు. అప్పటి నుంచే దీపిక తన పిఆర్ టీమ్ తో స్పిరిట్ మూవీపై నెగిటివ్ ట్రోల్స్ ని చేయిస్తోంది. దానికి సందీప్ గారు గట్టిగానే సమాధానం ఇచ్చారనుకోండి, అది వేరే విషయం. లేకపోతే ఏంటండి, తెలుగు సినిమాలు చేస్తూ తెలుగు మాట్లాడనంటే అది ఎంత పాపం.
మళ్ళీ 25 కోట్లు రెమ్యూనరేషన్ కావాలి, కుదిరితే షేర్ కూడా దొబ్బేయాలి. అది మరి మ్యాటర్. నా వరకు సందీప్ గారు తీసుకున్న డిసిషనే కరెక్ట్ అండి. ఎందుకంటే బాలీవుడ్ వాళ్ళు ఎంత దిగజారుతున్నా సరే వాళ్ళ పొగరు మాత్రం తగ్గడం లేదండి. అది సందీప్ రెడ్డి గారు తలుచుకుంటే చేయగలరు. ఆ బాలీవుడ్ వాళ్ళ రాజకీయాలు అయితే మనవాడి దగ్గర పనిచేయవు. ఎందుకంటే తను ఎవరికి భయపడు. ఎందుకంటే తనే చెప్పేశాడు, ఇండియాలో ఏ ఇండస్ట్రీ అయినా నన్ను పట్టించుకోకపోయినా నేను హాలీవుడ్ కి వెళ్ళైనా సినిమాలు తీసుకుంటాను తప్ప సినిమాలు తీయడం అయితే మానని ఎప్పుడో తేల్చి చెప్పేశాడు అతను. అందుకే ఈ బాలీవుడ్ వాళ్ళకి సందీప్ గారు అయితేనే కరెక్ట్ గా సూట్ అవుతారు. అయితే ఒక విషయం ఉందండి, ఇప్పుడైతే ఈ మూవీ నుంచి తప్పించుకుంది. బట్ నెక్స్ట్ కల్కి 2 మూవీలో కంపల్సరీగా దీపికా పదుకొనే ఉండాలి. మరి ప్రభాస్ గారితో యాక్ట్ చేస్తుందా, తెలుగులో మాట్లాడుతుందా లేదా అన్నది అప్పుడు బాగా తెలుస్తుంది. ఒకవేళ అప్పుడు చేసింది అనుకోండి, అప్పుడు చేసినప్పుడు ఇప్పుడు చేయడానికి ఏం మాయ రోగం అని ఫ్యాన్స్ అడుగుతారు. అప్పుడు తెలుస్తుంది ఎవరు ఓవర్ యాక్షన్ దొబ్బారు అన్నది. మరి సందీప్ రెడ్డి వంగ గారు తీసుకున్న డిసిషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం గాయస్. సరేనా? బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గాయస్.